అగో నువ్వు నా అక్కవేనానే? కాకుంటే ఆకాశంలో చుక్కని అనుకుంటువానే? అవునే అక్క, నేను అట్లనే అనుకుంటున్నాను. నాకంత సీన్ లేదే చెల్లి. లేదే, ఆ నింగిలోని చందమామ కన్నా అందంగా ఎందుకు తయారైందా మా అక్క? ఇవాళ నేను ఒకరిని కలిసేది ఉన్నదే. కలిసేది నీ బాయ్ ఫ్రెండ్నే కదనే? ఏచి అంతేం కాదు. నేను చెప్పే అక్క, ఎవరు అత్తగాడు? అట్ట అంటవింది చెల్లి, నేను ఎలాంటిదానో నీకు తెలియదా? తెలుసు అనుకో గాని మళ్ళా కానీ ఏందే, నీ అక్క నిప్పు కానీ పప్పు వాళ్ళకు పడిపోదు. ఎంత నిప్పు అయినా ప్రేమ ముందు ఒత్తుకోవాల్సిందేనే అక్క. అంటే నువ్వు అనేది ఏంది చెల్లి? ప్రేమ అనేది ఎవరినైనా సరే, ఎంతటి వారినైనా సరే ఇట్లే మార్చి అట్లనే లోపరుచుకుంటుంది అంటున్నా. ఏహే, ప్రేమ లేదు దోమ లేదు, నువ్వు ఊరుకోయే చెల్లె. ఏ విషయం లేదే, నువ్వు కొత్త కొత్త మోడల్ డ్రెస్సులు వేస్తూ అందంగా తయారవుతున్నావా అని? ఆడదానికి బట్టలే అందం, అందుకే కొత్తది తొడుక్కున్నా. మరి మొహానికి కిలోల కొద్ది పౌడర్ ఎందుకు పూసినట్టు? మొహానికి పౌడర్ పూసినంత మాత్రాన ప్రేమలో పడ్డట్టేనా? నువ్వెప్పుడు పూసుకోవా? పూసినా కానీ మరి నీ అంత కాదులే అక్క. ఏ పోయే, ప్రతి చిన్న విషయాన్ని భూతద్దంలో పెట్టి చూస్తావు. ఏందే చెల్లె, గట్ల బెల్లం కొట్టిన రాయాలే బీరిపోయి చూస్తున్నావు? నీ అవతారం చూసే అక్క. ఇప్పుడు నా అవతారానికి ఏమైందే? ఊసర వెళ్ళి రంగులు మారుస్తున్నట్టు నువ్వు గంటకో డ్రెస్ మారుస్తున్నావు కదా. ఓ అదే అని, ఇందాక వేసిన డ్రెస్ అంత బాగా నచ్చలేదే చెల్లె. అది నీకు నచ్చలేదా లేక నీ లవర్కి నచ్చలేదా డ్రెస్? ఏంది నాకు లవరా? పోయే చెల్లి, నువ్వెప్పుడు అట్లనే మాట్లాడుతావు. నేను పోతున్నా. అయ్యో అక్క, ఎక్కడికి పోయేది? అర్జెంట్ ఫోన్ మాట్లాడేదుందే. ముందు అన్నం రావే అక్క. అన్నం తినమంటే అంతగానో ఆలోచిస్తున్నావేంది? ఆలోచించుడు కాదే, అన్నం ఎట్లా తినాలా అని చూస్తున్నా. ఎలా తింటారు? చేతితో తిను. వెంటకాలమానే చెల్లి. లేకుంటే ఏందే అక్క, నీకు అన్నం ఎలా తింటారో కూడా తెలియదా? చెప్పు. నేననేది అది కాదే, మొద్దు. మరి ఏంటిదే? ఈ మధ్యలో ఆకలి అవుతుంది కానీ అన్నం తినబుద్ధి కావట్లేదు. కళ్ళు మూసుకుపోతున్నాయి కానీ నిద్ర రావట్లేదు. ఎన్ని నీళ్లు తాగినా దాహం తీరట్లేదు. అయితే ఇది తప్పకుండా అదేనే అక్క. అదంటే ఏంటే చెల్లి? ఏదైనా రోగమా? రోగం కాదు, ప్రేమ మహిమనే అక్క. ఎవరే ఎత్తగాడు? చెల్లి, నువ్వు అనుకున్నట్టు ఎవరు లేరే. ఎవరు లేదే నువ్వు ఇంత గ్లామరస్ గా బట్టలు వేసుకుంటున్నావానే అక్క? అయ్యో చెల్లి, గ్లామరస్ బట్టలు వేసుకున్నాడు కూడా తప్పేనా? తప్పు కాదనుకో, కానీ పూటకో బట్ట మార్చడంలో తప్పకుండా ఏదో మతలం మాత్రం ఉందన్నమాట.
అన్నమాట లేదు ఉన్నమాట లేదు. నువ్వు ముందు పక్కకు తప్పుకోయే చెల్లి, నాకు పని ఉంది. ఐక్రా నీ చూపుల మాటలు బదులు చెప్పవే, ఎవరు నువ్వు ప్రేమిస్తున్నావేమో చెప్పవే. నీ పువ్వు నవ్వులో ఎవరో కనిపిస్తుంటే అది ఎవరో చెప్పు అక్క చెప్పవే. బుచ్చిగా నా గుట్టు అడుగుతావు, ఎవరే ఎతగాళ్ళంటే ఎందుకు తొందరపడతావు. ఇది నా మనసు అంతవరకు రహస్యం, గడిచే కాలమే మిగతా కథ చెప్పాలి నమ్ము. అక్క నీవు తప్పించుకోగా నా ఆలోచనల్ని బంధిస్తే ఎలా. నువ్వు నవ్వినప్పుడు కమ్మనైన కోడెలు, నీవు పాడిన పాటలో ప్రేమగాలులు. చెల్లి ప్రేమ అనేది ఊహించని రాగం, కానీ కోసం మాతృత పడవద్దు అనుభవం. ప్రతి ప్రేమ కనే నీది ఓ స్వప్నం, నువ్వు గమనిస్తే తెలుస్తుంది దాని అసలు బంధం. అక్క నీ గుండెకు నేను కలిసొచ్చే చెల్లి, నీ ప్రేమ కథకు నేను ఒక తోడబుట్టి. ఎవరైతే మన గూటిలోకి రావాలో అవకాశం వచ్చినప్పుడు నాకు పరిచయం చెయ్యవు. సరే చెల్లి నీ నమ్మకానికి ఒప్పుకోవాలి, గుండె మాటలు చెప్పడానికి నువ్వే నాలో శక్తి. కానీ ఇప్పుడు సమయం రాలేదంటే నీ అక్కను అర్థం చేసుకో చెల్లి, దయచేసి నమ్ము. అక్క నీకు మాత్రం బట్టల మీద ధ్యాస లేదానే? ఏంటి బట్టల మీదనా? అవునే, పూటగా బట్ట మారుస్తున్నావు, ఏంటి సంగతి? ఏం లేదే, చాయ్ తాగుతుంటే ఇందాక మీద ఒలికింది, అందుకు వేరే డ్రెస్ వేసుకున్నా. అబద్ధం ఆడినా అతికినట్టు ఉండాలనే అక్క. అబద్ధమని నీకెట్లా తెలుసా చెల్లి? ఇందాక నువ్వు ఫోన్లో మాట్లాడుకుంటూ ముద్దులు ఇచ్చుకుంటూ నీ బాయ్ ఫ్రెండ్తో మాట్లాడడం నేను చూసానే. గట్టిగా అరవకే చెల్లి, ఎవరైనా వింటారు. వింటే ఏమైతుంది? నా పరువు పోతుంది. నీ పరువు ఎందుకు పోతుంది అక్క? లోకంలో ఎంతమంది లేరు ప్రేమించుకునే వాళ్ళు? వాళ్ళు వేరు, నేను వేరే. వేరేందే వేరు. ఇంతకు నీ లవర్ ఎవరో చెప్పు. ఎందుకే? నీకు ఆన్లైన్లో బట్టలు సెలెక్షన్ చేస్తున్నాడు. గుడ్ సెలెక్షన్ బావగారు అని చెప్పాను. ఏంది చెల్లి నువ్వు చెప్పేది? నోరు మూసుకొని ఉండు. అసలుండు, నువ్వు నాకు చెప్పలేదనుకో. చెప్పకుంటే నేను నీ లవ్ గురించి ఊరంతా సాటింపు చేస్తా. అమ్మో, అంత పని చేయకే చెల్లి, చచ్చి నీ కడుపును పుడతా. అంత వద్దు కానీ నీ లవ్ లైఫ్ ఏందో చెప్పు. సమయం వచ్చినప్పుడు నీకు అన్ని వివరాలు తెలుస్తాయిలే.
చెల్లి పోయి రా. అయ్యో ఏమైందక్క? ఏం చెప్పమంటావే నా బాధ. ఏం చెప్పమంటావే, నా బతుకు బస్టాండ్ పాలయ్యేలా ఉంది చెల్లి. ఏడవకుండా అసలు ఏమైందో చెప్పవే అక్క. నా లవర్ నన్ను మోసం చేసిండు కదే చెల్లి. ఏంది మోసం చేసిండో? అవునే చెల్లి, ఇన్ని రోజులు నాతో చాటింగ్ చేశాడు. ఇవాళ వాడి ఫోన్లో నా నెంబర్ లేకుండా డిలీట్ చేశాడు. అయ్యో ఆ విషయం నీకు ఎట్లా తెలిసింది? నేను ఫోన్ చేస్తే ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తుంది, చాటింగ్ చేస్తే మెసేజ్ సెండ్ అవ్వట్లేదే. అవునానే అక్క? అవునే చెల్లి, వాడు నన్ను మోసం చేసి నా నెంబర్ బ్లాక్ లిస్ట్లో పెట్టినట్టున్నాడు. అందుకే ముందు నుండి అక్క ఎవడే అతగాడని అడిగితే ఎప్పుడూ చెప్పకపోతుంది. నువ్వు వాడి అడ్రస్ నాకు ఎప్పుడూ చెప్పకపోతుంది. వాడు ఎవడో ఎక్కడుంటాడో నాకు తెలియదే చెల్లి. ఏంది నీకు తెలియదా? నువ్వెట్లా వాడిని ప్రేమించినవే అక్క? మరి ఇన్స్టాగ్రామ్ లో పరిచయం అయింది అంతే. లవ్వు గివ్వు అని నన్ను నమ్మించి మోసం చేసిండు. వాడి దవడల దగ్గర పడా. మోసం చేసిండంటే ఏదో సచ్చినోడికి నువ్వేమి ఇచ్చి పుచ్చుకోలేదు కదా. వాడు నాకేమి ఇవ్వలే, కానీ నేను వాడికి ఇచ్చానే చెల్లి. ఏమి ఇచ్చినవే అక్క? మొన్నని అర్జెంట్ అవసరం అంటే 1,00,000 రూపాయలు ఫోన్ పే చేసిన. అయ్యో ఎట్లా చేసినవే అక్క? నీ పైసలు బురద పోసిన పన్నీరే. అంతే అంటావా చెల్లి? అంతేనే అక్క, ఈ మధ్యలో ఇలాంటి ఆన్లైన్ మోసాలు ఎక్కువ జరుగుతున్నాయి. ఆన్లైన్ ప్రేమ ఎంత మోసం చేసిందే చెల్లి. బాధపడకే అక్క, నువ్వు కాదు, ఇన్స్టాగ్రామ్ ఫేస్బుక్ వచ్చినప్పటి నుండి ఇలాగే ఎంతో మంది మోసపోతున్నారు. ఇలాంటి మన పరిస్థితి చూసి ఇంకోసారి ఎవ్వరూ మనలాగా మోసపోకుండా ఉంటారు. అవునే. హాయ్ ఫ్రెండ్స్, విలేజ్ కామెంట్రీ ముచ్చట్లు యూట్యూబ్ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.